పెసర మొలకల ఉల్లికాడల టిక్కీ. అంటే మామూలుగా మొలకెత్తిన పెసలు అలాగే ఉల్లికాడలు ఈ రెండింటి కాంబినేషన్ తో మనం తిక్కీలు తయారు చేయబోతున్నాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పెసర మొలకల ఉల్లికాడల తిక్కీలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మొలకెత్తిన పెసలు 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉల్లికాడలు 1/2 కప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఓట్స్ పొడి 1 కప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు, పుదీనా పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు. పెసర మొలకల ఉల్లికాడలు తిక్కి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా మన దగ్గర రెడీగా ఉన్నాయి. దీనికోసం ముందుగా ఏం చేసాం, మనము పెసర్లను ఉడికించుకున్నాం. మొలకెత్తిన పెసర్లను ఒక 2-3 విజిల్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. దీన్ని ఇప్పుడు మనం కచ్చా పచ్చాగా దంచుకోవాలన్నమాట. మరి పేస్ట్గా అవసరం లేదు. కచ్చా పచ్చాగా అంటే 80% వరకు మనం రుబ్బుకుంటే సరిపోతుంది. అయితే ఈ పెసర్ల గురించి మనం మాట్లాడుకోవాలండి. పెసర్లు హై ఫైబర్, హై ప్రోటీన్. ఉదయాన్నే పరగడుపున అంటే ఒక వర్కౌట్కి వెళ్లే ముందైనా, వర్కౌట్ చేసిన తర్వాత అయినా, అది ఏదైనా సరే, జిమ్ అయినా, వాకింగ్ అయినా, లేదు అంటే గేమ్స్ అయినా, ఏదైనా సరే, పొద్దున ఒక వ్యాయామం చేసిన తర్వాత ఈ మొలకెత్తిన పెసలు తింటే ఆరోగ్యానికి ఇంకా చాలా అంటే చాలా మంచిది. ఉడికించుకున్నాం కాబట్టి ఇంకా మంచిది. కొంతమందికి ఏంటంటే పచ్చి పెసర్లు కాస్త కడుపులో ఉబ్బరంగా ఉంటాయి అంటూ ఉంటారు. అది కొంతవరకు నిజమే. అంటే కొంచెం వాళ్ళకి హెవీగా ఉండడము, అజీర్తిగా ఉండడము, జీర్ణం సరి కాకపోవడము జరుగుతుంది. కానీ ఒక్క విజిల్ ఉడికించుకున్నారంటే మీకు నిజంగా ఆ సమస్య కూడా ఉండదన్నమాట. ఇందులో అధికంగా ఫైబర్ ఉండడమే కాకుండా ఫోలేట్ కూడా ఉంటుంది. అందుకే ప్రెగ్నెంట్ లేడీస్కి కూడా చాలా మంచిది. ఎవరికైనా కూడా ఐరన్, జింక్ ఇవన్నీ ఎక్కువగా ఉన్న ఐటమ్స్ మనం తిన్నప్పుడు మన ఒంట్లో ఉండేటువంటి వైటల్స్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. అలాగే ఇందులో విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా హార్ట్ హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. అంటే గుండె ఆరోగ్యాన్ని కాపాడడానికి ఇది పెసర్లు చాలా బాగా ఉపయోగపడతాయి. అందుకే పెసర్లు, పెసరట్లు, తర్వాత మొలకెత్తిన పెసర్లు ఇవన్నీ ఎక్కువగా తినమని చెప్తూ ఉంటారు. మామూలు దోశల కన్నా అండి, నిజంగా చెప్తున్నాను కదా, పెసరట్లలో ఉన్నటువంటి ప్రోటీన్స్ ఇంకా ఇందులో ఉండవు. అందుకే పిల్లలకు ఒక్క పెసరట్టు పెట్టండి, వారానికి 3 సార్లు, ఏం పర్వాలేదు, వాళ్ళకి బోరు కొట్టినా పర్వాలేదు, ఆరోగ్యానికి చాలా మంచిది. మరి ఇంత చక్కటి పెసర్లతో నేను ఈరోజు చక్కగా తిక్కిలు తయారు చేయబోతున్నా. చాలా చాలా సింపుల్ వేలో ఒక 5 నిమిషాల్లో అయిపోతుంది. కేవలం ఇది ఒక్కటి చేసుకొని పెట్టుకుంటే మీరు మిగతా అంతా కూడా 5 నిమిషాల్లో అయిపోయేటువంటి టిక్కీలు అనమాట. ముందుగా ఈ ఉడికించిన మొలకెత్తిన పెసర్లను నేను కచ్చా పచ్చగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. ఆ తర్వాత ఏమేమి వేయాలో చెప్తాను. చూసారా, ఇలా చక్కగా కచ్చా పచ్చగా దంచుకొని తీసుకొచ్చేసాను. ఇది ఎలా ఉండాలంటే మనకి ఇలా పేస్ట్ అండి, వాటర్ ఏం పొయ్యకుండానే సాధ్యమైనంత వరకు మనము రుబ్బుకుంటే బాగుంటుంది. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాము. ఇందులో ముందుగా మనం రుబ్బుకున్నటువంటి ఈ పెసర్ల పిండి వేసేసుకుందాం. దాంట్లో కాస్త జీలకర్ర, ఆ తర్వాత ఉల్లికాడలు. మన అమృతం కార్యక్రమంలో మనం ఎప్పుడు కూడా ఉల్లిపాయలు వేయం, ఉల్లికాడలే వేస్తున్నాను. అందుకే మీరు ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు మీరు ఉల్లిపాయలు కావాలంటే వేసేసుకోవచ్చు. ఆ తర్వాత కాస్త అల్లం పచ్చిమిర్చి పేస్ట్, ఆ తర్వాత దీనికి సరిపడా ఉప్పు, ఆ తర్వాత నేను ఇందులో కాస్త ఓట్స్ పొడి వేస్తున్నాను. ఓట్స్ని మనం వేయించుకొని పొడి తయారు చేసుకొని పెట్టుకోవచ్చు. ఈ ఓట్స్ పొడి కేవలం దీంట్లో మాత్రమే కాదు, చాలా వాటిల్లో వేయచ్చు. చపాతీలు తీసుకునేటప్పుడు అందులో కూడా వేసుకోవచ్చు. అలా ఏంటి అంటే ఓట్స్ పొడి మన దగ్గర రెడీగా ఉంది అంటే బోల్డ్ అని వాటికి ఉపయోగించుకోవచ్చు. అలా దీంట్లో ఏంటి అంటే ఓట్స్ పొడిని ఉపయోగిస్తున్నాను. ఇది ఓట్స్ పొడి ఫస్ట్ కొంచెం వేసానండి. ఆ తర్వాత అవసరానికి మళ్ళీ కొంచెం వేసేసుకుందాం. ఇప్పుడు ఇది ఖచ్చితంగా మనం చేత్తోనే కలపాలి. ఎందుకంటే మనకి పెసర్ల పిండి కాస్త గట్టిగానే ఉంది, మనం ఏం నీళ్లు పోయలేదు. ఇక్కడ మీకేమన్నా కాస్త ఒక 2 చుక్కలు నీళ్లు కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. చూద్దాం, అవసరమైతే మనం వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇందులో మనం కారం అంటే అల్లము పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నాము, దాని నుంచి మనకు కారం వచ్చింది. ఇంకా ఆ తర్వాత మనము దీన్ని చాలా చాలా సాత్వికంగానే ఉంచుతున్నాం. ఎందుకంటే ఇక్కడ మనకి పెసర్లు అనేవి మెయిన్ హీరో. సో పెసర్లను బాగా ఎలివేట్ చేయడానికి మనం మిగతాది ఏవి కూడా ఎక్స్ట్రా అట్లా ఏం వేయకుండా కేవలం ఉల్లికాడలు, ఈ మొలకెత్తిన పెసర్లు, వీటిని మాత్రమే ఎక్కువగా, వాటి రుచిని మాత్రమే ఎక్కువగా తీసుకుంటున్నాం అన్నమాట. నాకు తెలిసి ఏం అవసరం లేదు, బట్ కొంచెం ఒక్క చుక్క ఏమైనా అంటే కొంచెం మనకి చేతికి కరెక్ట్గా రావడానికి, దానికోసం తప్ప అదర్వైజ్ అయితే ఏం అవసరం లేదు.
ఇలా చక్కగా పిండి కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. ఇప్పుడు మనకి పెనం కాస్త వేడెక్కిన తర్వాత కాస్త నూనె వేసుకుందాం. సరిపోతుందండి. చూసారా, నేను ఇంతే నూనెతో, అంటే కేవలం ఒక 4 స్పూన్ల నూనెతో మాత్రమే నేను చేస్తున్నాను. ఇలా చేతికి కాస్త నూనె రాసుకున్న తర్వాత ఈ పెసర్ల పిండి ఏదైతే ఉందో అదొక్కసారి తీసుకుందాం. ఇలా గుండ్రంగా చేసుకొని దీన్ని ఇలా ప్రెస్ చేసుకుందాం. ఇక తిక్కీలంటే మీ ఇష్టం అండి. మీరు మామూలుగా పొడువుగా చేసుకోవాలి అంటే చేసుకోవచ్చు, గుండ్రంగా చేసుకోవాలి అంటే చేసుకోవచ్చు. ఇక మీ ఇష్టం వచ్చిన షేప్ దేవుని చెప్పండి. అంటే షేప్ దేవుంది అంటే పిల్లలున్న ఇంట్లో షేప్తో చాలా పని ఉంటుంది. కాకపోతే సాధారణంగా పెద్దవాళ్లే ఉన్నారు అంటే ఏ షేప్ అయినా పర్వాలేదు, రుచి మాత్రం చాలా ఇంపార్టెంట్ అంటారు. నూనె కాస్త వేడైంది కాబట్టి ఇలా తిక్కీల్లాగా వేసేస్తున్నాను. మనం ఓట్స్ పొడి వేసాం కాబట్టి మనం చూద్దాం అంటే ఎంతవరకు ఇది మామూలుగా రోస్ట్ అవుతుంది, రంగు మారుతుంది అనేది చూద్దాం. ఎందుకంటే శనగపిండి అది వేసినప్పుడు ఖచ్చితంగా మనకు రంగు మారుతుంది అనుకోండి. ఓట్స్ పొడి వేసాం కదా, అంటే కొన్ని మనకు వేసి అలవాటండి. ఇలాగే ఉండాలి, ఇలాంటి రంగులోనే ఉండాలి, శనగపిండి వేస్తేనే బాగుంటుంది, ఇలాంటి ఒక స్టాండర్డ్గా మనకు మన మదిలో కొన్ని ఉంటాయి. వాటిని మనం కాస్త బ్రేక్ చేసుకోవాలి. బ్రేక్ చేయకపోతే ఇటువంటి పొళ్ళు, ఇటువంటి వంటలు చేసుకోవడం చాలా కష్టం. ఇందులో కూడా కాస్త నూనె మిగులుతుంది తెలుసా. మనకు ఈ పెసర్లు ఉడికిచ్చేసుకున్నాం కాబట్టి షాలో ఫ్రై చేస్తే కూడా మనకు రుచికరంగానే ఉంటుంది. ఇలా ఒక్కసారి చూద్దాం, అసలు తిప్పి చూద్దాము రంగు ఎలా మనం మారిందేమో. రంగు మారుతోందండి, చూసారా. చక్కగా ఓట్స్ కూడా మీకు కావాల్సిన రంగే వస్తుంది. మీరేవి కంగారు పడాల్సిన అవసరం లేదు. అయ్యో తెల్లగా వస్తాయేమో, రంగు ఉండదేమో, లుక్ మారుతుందేమో, ఇలా మీకు టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. చక్కగా రంగు కూడా మారుతుంది, కరకరలాడుతూ ఉంటుంది. అదైతే 100% నేను చెప్పగలను. ఓట్స్ పొడి వేస్తే మీకు చక్కగా కరకరలాడుతూ ఉంటుంది కాబట్టి బాగుంటుంది. ఇది రెండో వైపు కూడా తిప్పాను కదా, ఇక్కడ కూడా మనకు 2 మినిట్స్ టైం పడుతుంది. మనం చక్కగా తిక్కీలు తయారు చేసుకుంటున్నాము. పెసర మొలకల ఉల్లికాడల తిక్కీలు. ఓట్స్ పొడి వేసాము, తర్వాత కావాల్సినవన్నీ కూడా చాలా తక్కువనే వేసేసుకున్నాము. ఇక అయిపోయినట్టే అండి. మనం వేసిన ఆ నూనె కూడా చాలా వరకు పీల్చేసుకుంది. అసలు వేసిందే చాలా తక్కువ, 3-4 స్పూన్లు మాత్రమే వేసాము. అయితే మా ప్లేట్ కూడా ఇక్కడ రెడీగా ఉంది. చక్కగా ఇలా ఒక్కొక్క తిక్కీని మనం సర్వ్ చేసేసుకుందాం. కరకరలాడుతూ వస్తుందండి 100%. మీరు ఇక శనగపిండి అలాంటివి ఏమీ ఉపయోగించాల్సిన అవసరం లేదు. చక్కగా మీరు ఓట్స్ పొడి ఇప్పటి నుంచి ఇదనే కాదు, దేంట్లో అయినా కూడా మీరు వాడుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం చక్కగా ఇలా పుదీనా పేస్ట్తో, అంటే పుదీనా చట్నీతో టేస్ట్ చేస్తే బాగుంటుంది. ఇలా పైన నుంచి ఇలా పెట్టుకోవచ్చు చక్కగా, దాంతోపాటు రుచి చూడొచ్చు, బాగుంటుంది. దీని టొమాటో సాస్తో అలా కూడా మీరు టేస్ట్ చేయొచ్చు, చాలా చాలా బాగుంటుంది. ఇది జస్ట్ ఎగ్జాంపుల్గా, అంటే పుదీనా చట్నీతో మీరు రుచి చూడొచ్చు అని చెప్తున్నాను. అది మీరు సాస్తో అంటే సాస్తో తినచ్చు, లేకపోతే యాస్టీస్గా అలాగైనా తినచ్చు, ఇక మీ ఇష్టం అనమాట. పెసర మొలకల ఉల్లికాడల తిక్కీలు మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పెసర మొలకల ఉల్లికాడల తిక్కీలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మొలకెత్తిన పెసలు 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉల్లికాడలు 1/2 కప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఓట్స్ పొడి 1 కప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు, పుదీనా పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు. పెసర మొలకల ఉల్లికాడల తిక్కీలు తయారు చేసుకునే విధానం: ముందుగా మొలకెత్తిన పెసల్ని కచ్చా పచ్చాగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని రుబ్బుకున్న పెసరపిండి, కాస్త జీలకర్ర, తరిగిన ఉల్లికాడలు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, కాస్త ఉప్పు, ఓట్స్ పొడి వేసి ముద్దలాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి తవ్వాపై నూనె వేసుకొని, నూనె వేడైన తర్వాత కలిపెట్టుకున్న పెసర ముద్దను తిక్కీల్లాగా ఒత్తుకొని తవ్వా మీద వేసి 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పైనుంచి పుదీనా చట్నీతో సర్వ్ చేసుకుంటే పెసర మొలకల ఉల్లికాడల తిక్కీలు రెడీ.